ఆ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు, అది మీరు చూడరా? ఖమ్మంలో ఇల్లు కూలిపోయి వాళ్ళు రోజనాలు పెడుతున్నారు, అది మీరు చూడరా? చెప్పుర్రి. పల్లె బాటలు పట్టాలట, పల్లె బాటలు పట్టి పోవాలట కలెక్టర్లు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. కలెక్టర్లు రండి, నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి, వారానికోసారి బడుల్లో భోజనం చేయాలి, ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే, ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించండి, లేదంటే కలెక్టర్ ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, పంపు సెంట్లకు బదులు సోలార్ మోటార్ల వాడకంపై ప్రచారం చేయండి, మిల్లర్ల మెడలు వంచైనా 3,900 కోట్లు కక్కించండి, అధికారుల పనితీరును గమనిస్తున్నాం, జూన్లో ప్రోగ్రెస్ రిపోర్టు ఉంటుంది, పనితీరు ఆధారంగానే అవార్డులు రివార్డులు మరోసారి సమీక్షిస్తామని వెల్లడి, సెక్రటేరియట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్. ఇప్పుడు వాళ్ళే పట్టాలా పల్లె బాటలు మీరు పట్టరా సార్? పల్లె బాటలు వాళ్ళే పట్టాలా మీరు పట్టరా? పల్లెల్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోరా? యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు, అది మీరు చూడరా? ఖమ్మంలో ఇల్లు కూలిపోయి వాళ్ళు రోజనాలు పెడుతున్నారు, అది మీరు చూడరా? చెప్పుర్రి. పల్లె బాటలు పట్టాలట, పల్లె బాటలు పట్టి పోవాలట కలెక్టర్లు. ఏం పోతారు ఎప్పుడు మీరు? అసలు మీరందరూ ఏడికి పోతున్నారు? మీ మంత్రులందరూ ఏడికి పోతున్నారు? సరే కలెక్టర్లు పోవాలి, అది వాళ్ళ డ్యూటీ, గ్రౌండ్ లెవెల్లో కూడా చూసుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. కలెక్టర్ అంటే పని కలెక్టరేట్ ఆఫీసులోనే దొరుకుతాడు మనకు అనేది, దాన్ని నిర్మూలించాలి. ఇవాళ మీరు మంత్రులందరూ ఏడున్నారు? మీరు ఏడున్నారు మంత్రులందరూ కూడా? ప్రెస్ మీట్ల కాడు ఉంటారా సార్ ఎవడన్నా? ప్రభుత్వం అనేటోడు గతంలో కేసీఆర్ నియంత అన్నారు, రాజు అన్నారు కదా, జనాల్లోకి రాకపోతే మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు వస్తున్నారా? అసలు నాకు అర్థం కాదు, కానీ అక్కడ ప్రభుత్వ భూమి ఖమ్మంలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఏడైనా సరే అది ప్రభుత్వ భూమి అనుకో, అది కూల్చోబడతా ఉంది అనుకో, సరే అది అక్కడ ఉన్న ఇల్లులు కూల్చోబడతా ఉన్నాయి, ఆ భూమిని వీళ్ళు లాక్కుందామని పోయిళ్ళు. ముఖ్యమంత్రి నేరుగా పోయి, ముఖ్యమంత్రి ఆ బిడ్డలకు భరోసా ఇచ్చి, ముఖ్యమంత్రి వాళ్ళకు హామీ ఇచ్చి, వాళ్ళని గుండె బలకురని చెప్పి అప్పుడు ఇల్లులు కూల్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకోటి క్రియేట్ చేస్తే ఎంత బాగుంటుంది, అది ఎంత హుందాతనంగా ఉంటుంది, అది ఎంత ఔన్నత్యంగా ఉంటుంది. అది చెప్పుండ్రి. చేయకుండా మాట మాట్లాడకుండా తాపున ఇల్లులు కూల్చుడు ఏంది? ఏంటిది అది? అదే ఇప్పుడు ఎన్నికలు ఉంటే అట్లా చేస్తాడా? ఎన్నికలు ఉంటే అట్లా చేస్తాడా చెప్పు? మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక పోయి ఖమ్మంలో ఇల్లు కూల్చిండు. దమ్ముంటే మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎందుకో కూలవలేదు చెప్పురి. ఏకదమ్ వేసుకున్న ప్లాన్ అయితే కాదు కదా, వీళ్ళకో స్ట్రాటజీ ఉన్నదో ప్లాన్ ఉన్నది. భూదాన్ భూముల కాడ ఇల్లులను కూల్చాలని వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు, ఓ నెల 2 నెలల ముందే. కాకపోతే మున్సిపల్ ఎన్నికలు అయిపోయేదాకా ఆగిండ్రు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బుల్డోజర్ అని అడిగి పంపిండు. మా కళ్ళకి కనిపిస్తలేదు అనుకుంటున్నావు, గీ మాత్రం అవగాహన లేదనుకుంటున్నావు. అదే ఓట్లున్నాయి అనుకో, ఇదే కేసీఆర్ కేటీఆర్ ఇంకోలో పోయి ఇల్లులు కూల్చిరు అనుకో, ఇక రేవంత్ రెడ్డి డ్రామా చూడాలి. ఫామ్ హౌస్ ను కూలుస్తాం కేసీఆర్ అనేటోడు ఇదే రేవంత్ రెడ్డి. జన్వాడని నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం కేటీఆర్, ఇదే రేవంత్ రెడ్డి అంటాడు. నిన్ను ఫామ్ హౌస్లో కూల్చి ఫామ్ హౌస్లోనే నిన్ను బొంద పెడతా అని అంటాడు. ఇట్లనే కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి లాక్క ఇల్లులు కూల్చేసి ఉంటే, ఒకవేళ ఏం కూల్చముందుకే ఎగిరెగిరి పడ్డాడు, ఇక కూల్చిన తర్వాత ఊపినట్టు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కూల్చింది అనుకో, ఏమనద్దా? ఏమనద్దు. ఎందుకు అన్నా కూడా ఆయనకు ఫరక పడది, ఆయనకు అదొక పైశాచిక ఆనందం అన్నా కూడా. అట్లా అందుకే ఏమనద్దని చెప్తున్నా.